హాయ్ ఫ్రెండ్స్, జపాలి ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్ళకపోతే తప్పకుండా ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్తారు. జపాలి హనుమాన్ మందిరం ఇది తిరుమల కొండ మీద ఉంది. మనం పాపనాశనము అలాగే ఆకాశగంగ దగ్గరికి వెళ్తాం కదా, అక్కడికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలామంది ఇక్కడికి వెళ్ళరు, అవన్నీ చూసుకుని వచ్చేస్తారు. మేము కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళటము. చాలా బాగుంటుంది. మీరు మాత్రం ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు వెళ్ళకపోతే ఇదైతే మిస్ అవ్వకండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. జపాలికి అయితే వచ్చేసాం కదా, మనల్ని ఫ్రంట్ దింపేస్తారు ఆర్చ్ దగ్గర. అక్కడి నుంచి మనం లోపలికి 2 కిలోమీటర్స్ నడుచుకుని వెళ్ళాలి. ఇలా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ మించి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలంటే మనం ఆకాశగంగా అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ మనం వెహికల్ మీద వస్తాము. అక్కడ వాళ్ళు దింపేసి మన కోసం వెయిట్ చేస్తారు. మనం మాట్లాడుకుంటాం కదా వెహికల్ అనేది. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ లోపలికి అయితే నడుచుకుని వెళ్ళాలి. ఈ స్టెప్స్ మించి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఒకసారి అన్ని స్టెప్స్ కదా ఎక్కాలంటే కొంచెం నీరసంగా ఉండి మధ్య మధ్యలో కూర్చుంటున్నాము. గట్లు ఉంటున్నాయి, స్టెప్స్ కట్టి ఇటు కూడా. ఆ గట్ల మీద కూర్చొని ఒక 2 మినిట్స్ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎక్కటం. అలాగే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి స్టెప్స్ అయితే ఎక్కేస్తున్నాము. నైట్ 1:30 అలాగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాం కదా. ఇక అప్పటి నుంచి అంతా నడకే. మేము లైన్లో నుంచుని నడిచి శ్రీవారిని దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ శ్రీవారి పాదాల దగ్గరికి అన్నీ కూడా నడక దర్శనాలకే వెళ్ళాము ఈ రోజంతా కూడా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ స్టెప్స్ మీరు గమనించినట్లయితే చిన్న చిన్న స్టెప్స్ దగ్గరగా ఉండవు. ఒక 5 అడుగులు అంటే 5 అడుగులు వేసిన తర్వాత ఇలా 3 స్టెప్స్ ఉంటాయి చిన్నవి. మళ్ళీ పెద్ద స్టెప్ ఒక 5 అడుగులు వేసిన తర్వాత ఒక 2 స్టెప్స్, అలా మళ్ళీ పెద్దది వస్తుంది. మళ్ళీ ఒక 5 అడుగులు వేసిన తర్వాత ఒక 2 స్టెప్స్ చిన్నవి ఉంటాయి. అలా ఉంటాయి. నడవటం ఈజీయే, బట్ మేము మార్నింగ్ నుంచి దర్శనాలకి అవి వెళ్ళటం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఈ స్టెప్స్ అయితే నడవటం ఈజీగానే ఉంది. ఫ్లాట్గా ఉంటుంది, మధ్యలో స్టెప్స్ వస్తూ ఉంటాయి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. చక్కగా అలా దగ్గరగా చెట్లు, లోయలో చాలా డౌన్గా ఉంది. అటు ఇటు కూడా, ఇటు కొంచెం అప్పు ఉంది, కొండ మీద చెట్లు. ఈ మధ్యలో చక్కగా నడవటానికి స్టెప్స్, ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారు స్టెప్స్, నడవటానికి స్టెప్స్. ఇటు మళ్ళీ లోయలో చెట్లు చూసారు కదా, అది లోయ. మధ్యలో స్టెప్స్, మళ్ళీ ఇక్కడ కొండ మీద చెట్లు. చాలా నీడగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాము మేము. ఇక్కడ లొకేషన్ చూడండి, చాలా బాగుంది. గ్రీనరీ, పచ్చని చెట్లు, చాలా బాగుంది. చాలా నీడగా, క్లైమేట్ కూడా చాలా బాగుంది, చల్లగా ఉంది. సూపర్గా కూల్గా ఉంది. ఇదంతా కూడా భలే ఉంది. టెంపుల్ అదిగో మనకు అక్కడ చెట్ల మధ్యలో కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి రోడ్డు అంతా చూడండి ఫ్లాట్గా అయిపోయింది. ఇక స్టెప్సే లేవు. ఇలా ఫ్లాట్గా మనం నడుచుకుని చక్కగా వెళ్ళిపోవచ్చు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. జపాలికి స్వాగతం. ఆల్రెడీ టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిపోయాం. శనివారం వచ్చారు. ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసాం. చూడండి, టెంపుల్ చాలా బాగుంది. రావటం మంచిదండి. మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా ఇవన్నీ రాలేదు, మిగతావన్నీ చూసాం, కానీ ఈ టెంపుల్కి అసలు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఇక్కడ తమలపాకులో రోజు అలాగే చామంతి పువ్వులు అలా పెట్టిస్తున్నారు. అక్కడ ఆంజనేయ స్వామికి ఇవ్వటానికి అనుకుంటాను. అక్కడ అమ్ముతున్నారు, మనం కావాలంటే అవి కొనుక్కోవచ్చు. చాలా బాగుంది టెంపుల్. ఇక ఈ గుడి దగ్గరే కొబ్బరికాయలు, తులసిమాల, అలాగే ఒక 6 తమలపాకుల్లో మధ్యలో ఒక ఫ్లవర్ పెట్టి, రోజ్ కానీ చామంతి పువ్వు కానీ పెట్టి అమ్ముతున్నారు. అది మనం తీసుకువెళ్ళచ్చు టెంపుల్లోకి కొనుక్కొని.
టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ చూడండి చాలా బాగుంది. లోపల దర్శనం చేసుకున్నాం మేము. చాలా పీస్ఫుల్గా ఉంది. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని హారతి కళ్ళు కత్తుకుని అక్కడ కాసేపు కూర్చుంటే లోపల చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది ఈ టెంపుల్. మీలో ఎవరైనా తిరుపతి వస్తే కంపల్సరీగా ఈ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే రండి. అన్నీ చూస్తాం కానీ ఇది ఒక్కొక్కసారి మిస్ అవుతాం. ఈసారి మిస్ అవ్వకండి. చాలా బాగుంది టెంపుల్. దర్శనం అయితే బాగా జరిగింది. లోపల ఆంజనేయ స్వామి టెంపుల్లోని చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ. ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ 1 రూపీ కాయిన్ అయితే అంటిస్తున్నారు అందరూ. మనం మనసులో ఉన్నది కోరుకుని ఇలా రూపాయి కాయిన్ అంటిస్తే అది అంటుకుంటే మనకి అనుకున్నది జరుగుతుంది అని నమ్మకం అంట. అందరూ అంటిస్తుంటే మేము కూడా ఇక్కడ 1 రూపీ కాయిన్ అయితే అంటించాము. అయితే ఇది కొంచెం తడితడిగానే ఉంది. బొట్టు మనకి ఇలా వేలికి వస్తుంది ఇలా ముట్టుకుంటే. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా చుట్టుపక్కల అంతా చూస్తున్నాము. చాలా బాగుంది. మనం 2 కిలోమీటర్స్ లోపలికి నడుచుకుని వచ్చాం కదా. ఆ చెట్ల మధ్యలో ఈ టెంపుల్ అనేది చాలా బాగుంది. ఇక్కడ కోనేరు కూడా ఉంది. టెంపుల్ ఎదురుగా కోనేరు ఉంది. ఇక్కడ చూసారు కదా ప్రమిదలు ఉన్నాయి. మెట్లంతా కూడా దీపాలు వెలిగించినట్లున్నారు. ఇదంతా కోనేరు. మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా పాపనాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, శ్రీవారి పాదాలు చూసి వెళ్ళిపోతాం తప్ప ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. చాలా బాగుంది జపాలి. మీరు కూడా రండి. అలాగే వెళ్ళేటప్పుడు స్టెప్స్ మీద వెళ్ళాం కదా. తర్వాత ఇక్కడ ఒక స్టెప్స్ పక్కన నేను కొంచెం లోయలా ఉందన్నాను కదా. అక్కడ నుంచి కొంచెం స్టెప్స్ పక్కగా అప్ ఉంది. అక్కడ కొంచెం దారి అయితే ఉంది. అందరూ ఇంక స్టెప్స్ ఎక్కలేక దిగలేక అలా అయితే వచ్చేస్తున్నారు. ఇక మా పిల్లలు కూడా అందరూ వస్తున్నారు కదా అని వచ్చేసారు. మేము వాళ్ళు వెనకాల వచ్చాము. కానీ స్టెప్స్ అయితేనే బెటరు, సేఫ్టీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కొంచెం దారిలో చెట్లు అవి ఉన్నాయి. అక్కడ మంకీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఆ చెట్ల మీద. కొంచెం భయం అనిపించింది. ఎంతైనా మనకి ఇచ్చిన రూట్లో వస్తే అది వేరు కదా. స్టెప్స్ నుంచి వస్తేనే మంచిది అనిపించింది. కానీ చాలామంది వెళ్తున్నారు. బట్ మేమైతే ఇంకా అలా వచ్చేసాము. ఇంకా అడవి ప్రదేశాల్లో అయ్యి మనం ఇచ్చిన రూట్లోంచి వస్తేనే బెస్ట్. ఎంతైనా ఏమో ఆ టైంకి ఏమొస్తాయో చెప్పలేం కదా. అందుకే తర్వాత అనిపించింది స్టెప్స్ మించే రావాల్సిందేమో అని. జపాలి వచ్చాము మేము. చాలా బాగా జరిగింది దర్శనం అనేది. ఎప్పుడు రాలేదు. చాలా బాగుంది కూడాని. ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్లేస్ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది. ఇక ఈరోజు మార్నింగ్ నుంచి అన్నీ చూసాం కదా. ఇక లాస్ట్ జపాలి. ఈ జపాలి చూసామంటే ఇక రూమ్కి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ అయితే కొండ కిందకి వెళ్ళిపోతాం మేము. ఆంజనేయ స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడు మేమైతే ఎంట్రన్స్కి వచ్చేసాం. 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాం కదా. మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇక్కడ మా వెహికల్ అయితే వెయిట్ చేస్తున్నారు కదా. వెహికల్ ఎక్కి మళ్ళీ మేము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక తిరుపతి వీడియోస్లో ఇది లాస్ట్ వీడియో, జపాలి వీడియో. ఇక జపాలి టెంపుల్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.